దర్శకుడు నాగాశ్విన్ కనిపిస్తే ఎవరైనా ఫస్ట్ అడిగేదేంటి, కల్కి 2 సినిమా ఎప్పుడొస్తుందని. తక్కువగా కనిపించే ఈ డైరెక్టరు అప్పుడప్పుడు మీడియా ముందుకు వస్తూ ఉంటాడు. వస్తూనే కల్కి 2 సినిమా గురించి మాత్రం అడగొద్దని కండిషన్స్ పెట్టి మరీ ప్రెస్ మీట్ ముందుకొచ్చాడు. అయితే దర్శకుడు అడగొద్దనుకున్నప్పటికీ మన మీడియా మిత్రులు మాత్రం ఆగలేకపోయారు. కల్కి 2 గురించి అడుగుతూనే ఉన్నారు. ఈ క్రమంలో అసలు కల్కి 2 ఎప్పుడు సెట్స్ పైకి వస్తుంది, ఎప్పుడు రిలీజ్ అవుతుందనే ప్రశ్నలు ఎక్కువగానే ఎదురయ్యాయి. దీనికి నాగాశ్విన్ తెలీదు అని సమాధానం చెప్పాడు. అయితే ఈ ప్రశ్నలు ప్రొడ్యూసర్స్ని అడగాలని సూచించాడు. మరికొన్నిటికి చెప్పను అంటూ నవ్వుతూ రిప్లై ఇచ్చాడు. అయితే అలా చెప్పను అంటూనే కొన్ని విషయాలపై క్లారిటీ ఇచ్చాడు ఈ దర్శకుడు. కల్కి 2 సినిమాని ఈ ఏడాది చివరి నాటికి సెట్స్ పైకి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తానంటున్నాడు. పార్ట్ 2కి సంబంధించి ఇంకా ప్రీ ప్రొడక్షన్ వర్క్ నడుస్తుందట. మొదటి పార్ట్లో ప్రభాస్ స్క్రీన్ టైం తగ్గింది. రెండో పార్ట్లో అలాంటి డౌట్స్ ఏం వద్దు అంటున్నాడు. ఫస్ట్ పార్ట్లో మహాభారతం సెట్ చూపించాం, సుమతి అశ్వత్థామ పాత్రలు చూపించాం, అవన్నీ చూపిస్తూ పార్ట్ 2 వరకు వచ్చాం. సో పరిచయాలు, స్టోరీ లైన్ అన్నీ అయిపోయాయి. మిగిలింది ఓన్లీ భైరవ, కర్ణ యాంగిల్స్ మాత్రమే. సో రెండో భాగం మొత్తం అదే నడుస్తుంది. ప్రభాస్ సినిమా మొత్తం కనిపిస్తాడు. మొత్తానికి కల్కి 2 రిలీజ్ పై ఎలాంటి టార్గెట్స్ పెట్టుకోలేదని చెప్పాడు నాగాశ్విన్. ఈ గ్యాప్ లో మరో సినిమా తీయడమో లేక నిర్మించడమో చేయొచ్చని, కానీ తన టైం మొత్తం కల్కి 2తోనే అయిపోతుంది అన్నాడు. సో లెట్స్ వెయిట్ అండ్ సీ ఫర్ ద అఫీషియల్ అనౌన్స్మెంట్.